లెమన్ పికిల్ అయితే పెడుతున్నానండి. అయితే లెమన్ అయితే చూడండి వాష్ చేసుకొని మంచిగా డ్రై చేసుకొని పీసెస్ కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాను. ఇదిగోండి లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను. మంచిగా కలిపేసుకొని ఒక 3 days అయితే ఇలానే పెట్టి ఇదిగోండి నిమ్మకాయ అయితే మంచిగా ఊరింది. ఇప్పుడు దీంట్లోకి కారం అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్లో జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక ఇది చల్లగా చేసుకోవాలి ఆయిల్ అంతా దాంట్లో. ఇదిగోండి ఇలా అయితే ఉంది. నేను ఆయిల్ యాడ్ చేయడము అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆయిల్ అయితే యాడ్ చేసి ఇలా కంటైనర్లో అయితే వేసి పెట్టానండి.